దుంపల వేపుడు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిలకడ దుంప 1, ఉడకబెట్టిన బీట్రూట్ 1 కప్పు, ఎర్ర ముల్లంగి 2, కందగడ్డ 1, ఉడకబెట్టిన బంగాళదుంపలు 1 కప్పు, పల్లీల పొడి 3 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ దుంపలంటే మనం ఏమేమి తీసుకున్నాము? ఇదిగోండి, చిలకడ దుంప, బంగాళదుంప, బీట్రూట్, అలాగే కందగడ్డ, ఎర్ర ముల్లంగి, ఇవన్నీ కూడా తీసుకున్నాం. చాలా సింపుల్ అండి. ఇదేంటంటే ఈ వేపుడులో చాలా రకాల దుంపలు తీసుకుంటున్నాం, అందుకు మనం దానికి దుంపల వేపుడు అని పేరు పెట్టాం. ఇక చిలకడ దుంప అంటే పసిపిల్లలకు 6 నెలల నుంచి కూడా పెడతారు. ఎందుకంటే విటమిన్ B6 చాలా అధికంగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది, హార్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ పరంగా చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు, సన్నగా ఉండే పిల్లలు కాస్త వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతారు అని చెప్తూ ఉంటారు. అది సో అలా మనకి ఏంటి అంటే చిలకడ దుంపలో చాలా చాలా మంచి హెల్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే బంగాళదుంప, ఉడికించిన బంగాళదుంప ఆరోగ్యానికి చాలా మంచిది, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందులో. అలాగే బీట్రూటు, రక్తం తక్కువ ఉన్న వాళ్లకు ఫస్ట్ బీట్రూటే తినమని చెప్తూ ఉంటారు. ఆర్బీసీ కౌంట్ పెంచాలన్నా, బ్లడ్ కౌంట్ పెంచుకోవాలనుకున్నా కూడా, సో మంచి ఎనర్జీ లెవెల్స్ కావాలన్నా కూడా మనకు బీట్రూట్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో అలా బీట్రూట్, అలాగే కందగడ్డ, అలాగే ఎర్ర ముల్లంగి అన్నీ కూడా మనకి ఓవరాల్గా రెస్పిరేటరీ సిస్టమ్కి కానివ్వండి, షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ పరంగా కానివ్వండి, అన్నీ కూడా చాలా చాలా మంచివన్నమాట. మరి ఇన్నిటిని కలిపి మనం ఈరోజు వేపుడు తయారు చేయబోతున్నాము అంటే ఈ వంటలో ఎంత హెల్త్ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవచ్చు. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె. ఇది మనకి ముక్కలు కూడా మరీ చిన్నగా కట్ చేసుకోలేదండి, నేను మీకు చూపిస్తాను ఒకసారి. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే కనుక మరీ చిన్న ముక్కలుగా నేను ఏం కట్ చేయలేదు. ఇదిగోండి, బీట్రూట్ని మామూలు అన్నీ ఉడికిచ్చినవే. మీరు ఇది చెప్పడం మర్చిపోయాను కదా మీకు, ఇవన్నీ ఉడికిచ్చినవే అనమాట. ఓకే, మరీ మెత్తగా కాదు. సో జస్ట్ మనకి 80% వరకు ఉడికించినటువంటి బీట్రూట్, అన్ని దుంపలన్నీ కూడా ఉడికించినవే. ఇది ఒక్కటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనము వంట చేసుకుంటూ మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఓకే, కొంచెం మనకు నూనె వేడైన తర్వాత జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఒకసారి వేయించేసుకుందాం. అన్నీ ఉడికినవే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. సాధారణంగా దుంపలు ఉడకడానికి టైం పడుతుంది కదా, ఉడకడానికి అంటే మనకి వేయించేటప్పుడు ఉడికించడానికి ప్రాసెస్ చెప్తున్నాను, అది చాలా టైం పడుతుంది. అందుకే మనం ముందుగానే చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఒక్కొక్క దుంపను మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మన టైం ఏది ఎక్కువ తీసుకుంటుంది దాన్ని బట్టి మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా బీట్రూట్. సో బీట్రూట్ని ఈ సైజ్ ముక్కలుగానే కట్ చేశారంటే సరిపోతుంది. ఇది కావాలంటే మీరు చక్కగా ఈ గరిటెతో చక్కగా ఇలా మీరు కాంటే బ్రేక్ చేసేసుకోవచ్చు. లేదు ఆ పెద్ద ముక్కలు సరిపోతాయి ఓకే అనుకుంటే ఓకే. అన్నీ ఉడికినవే కదండి, అంటే కొంచెం కొత్తగా ఉంటుందని అంతే. మరీ చిన్న ముక్కల్లా కాకుండా, ఏదో గ్రేవీలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా చేసామన్నమాట. ఓకే, ఇది వేయించేసుకున్నాం కదా. ఆ తర్వాత బంగాళదుంపలు. సో బంగాళదుంపలు కూడా ఒక 1 తీసుకున్నాను. సో దీన్ని కూడా మీరు కావాలంటే చిన్న హాఫ్స్ లాగా చేసేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. బీట్రూట్ వేసేసుకున్నాం, బంగాళదుంప వేసేసుకున్నాము. ఆ తర్వాత చిలకడ దుంప కూడా చక్కగా ఒకటి తీసేసుకున్నాము. అండ్ దీంట్లోనే మీరు నీట్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఎర్ర ముల్లంగిని కూడా చూసారా, అంటే ఇది చాలా ఫాస్ట్గా, నీరుకాయ కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో అది మనము ఒక 1/2 కప్ వేసేసుకున్నాం. ఆ తర్వాత ఇదిగోండి కందగడ్డ మాత్రం చాలా టైం పడుతుంది కాబట్టి మీ కుక్కర్లో ఖచ్చితంగా 2 విజిల్స్ ఉడికించుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది కూడా మనకు ఒక 1/2 కప్ తీసేసుకుందాం.
ఇవన్నీ కూడా అండి మీరు జస్ట్ కుక్కర్లో పెట్టేసుకొని 1 లేదా 2 విజిల్స్, బీట్రూట్ అయినా బంగాళదుంప అయినా ఏదైనా సరే ఒక 2 విజిల్స్ పెట్టేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మీరంటే ఏదైనా వంట స్టార్ట్ చేసే ముందు కుక్కర్లో పడేసేయండి, అది అయిపోతుంది 2 విజిల్స్. అది కాస్త చల్లారిన తర్వాత చక్కగా ఈ విధంగా మీరు చేసేసుకోవచ్చు అనమాట. బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. సో దీంట్లో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. సో ఏది కూడా మనం ఉప్పు వేసి ఉడికించలేదు, ఉప్పు వేస్తే సరిగ్గా ఉడకదు. సో అది కూడా ఒక పెద్ద రీజన్. సో ఇటువంటి గరిట అయితే ఏంటంటే మనకు ఈ దుంపలు మెత్తపడకుండా ఉంటాయి ఇలా కింది నుంచి తీయడం వల్ల. మామూలుగా కలిపేస్తే మీకు పిసపిస అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కింది నుంచి అది మనకి మ్యాష్ అవ్వకుండా చేసుకోవాలి. అందుకే 2 విజిల్స్ అని చెప్పాను, అప్పుడు మనకు మరీ మెత్తగా కూడా అయిపోవు కదా, అందుకనమాట. సో దీంట్లో మనం చక్కగా మిరియాల పొడి కూడా వేసుకున్నాము. ఇంతవరకు మనం ఏంటి పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాము. సో దీనిపైన చక్కగా కాస్త మిరియాల పొడి, అలాగే కాస్త పల్లీల పొడి. పల్లీల పొడి కూడా మనం ఏంటి అంటే వేయించుకొని చక్కగా కచ్చా పచ్చాగా పొడి చేసుకున్నటువంటి పల్లీల పొడి. మీరు ఇలా ఇప్పుడైనా వేసేసుకోవచ్చు, లేకపోతే ఒక చివరిగా వేసుకోవాలి అంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒకటండి, ఈ దుంపల వేపుడు చాలా ఈజీ టు డూ, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ పెద్ద ఏమీ ఉండదు. సో జస్ట్ ఏంటంటే అలా కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవడమే తప్ప ఏం లేదు. సో చివరిగా అలా చక్కగా పల్లీల పొడి కూడా వేసేసుకోవాలి. ఇంకా దీన్ని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా పల్లీల పొడి వేసుకోవాలి. సో దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుంటే ఏంటంటే ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే పల్లీల పొడి ఫ్లేవర్ కూడా దీనికి బాగా పడుతుంది. ఓకే, సో ఇదొక్క 2 to 5 మినిట్స్ అండి వదిలేసామంటే చక్కగా పల్లీల పొడి, మనం వేసిన మిరియాల పొడి ఇవన్నీ కూడా చాలా బాగా పడతాయి అన్నమాట. మనం చక్కగా దుంపలన్నీ కూడా వేసేసుకున్నాము, మిరియాల పొడి అన్నీ కూడా వేసుకున్నాం. సో నేను ఇందులో ఏం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏం వేయలేదని, మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో కొత్తిమీర అనేది మనకు లాస్ట్ స్టెప్. మిక్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పై నుంచి ఊరికే కాస్త కొత్తిమీర. ఇది చెప్పాను కదండి, ఈ దుంపల వేపుడు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ముక్కలు ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయని కూడా చిన్నగా కట్ చేసుకోండి కావాల్సింటే. సో చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే కొంచెం నోటీసబుల్గా ఉండాలంటే కొంచెం పెద్ద ముక్కల్లాగా, పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసామన్నమాట. సో చాలా బాగుంటుందండి. అంటే మనం చక్కగా వేడివేడి అన్నంలో అయినా లేకపోతే మనం ఏది చేసుకుంటే అది దాంట్లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిలకడ దుంప 1, ఉడకబెట్టిన బీట్రూట్ 1 కప్పు, ఎర్ర ముల్లంగి 2, కందగడ్డ 1, ఉడకబెట్టిన బంగాళదుంపలు 1 కప్పు, పల్లీల పొడి 3 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. దుంపల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు వేసి వేగాక అందులో ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు, ఎర్ర ముల్లంగి, కందగడ్డ ముక్కలు వేసి సరిపడా ఉప్పు వేసి మిరియాల పొడి, పల్లీల పొడి వేసి బాగా కలిపి వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దుంపల వేపుడు రెడీ.